రోజు మొదలైన హింసాకాండ ఇంకా కంటిన్యూ అవుతోంది. టార్గెట్ ఎవరు, అసలు ఎందుకు, వైఫల్యం ఎక్కడ, లోపం ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు సిఎస్కి ఈరోజు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా ఈసీకి వివరణ కూడా ఇచ్చారు సిఎస్, అలాగే డీజీపీ, కొత్తగా వచ్చిన డీజీపీ. వాస్తవానికి ఇక్కడ నియంత్రణ విషయంలో జరిగిన లోపం ఏంటి, ఇంకా ఆ హింస కంటిన్యూ అవుతున్నా సరే ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, వాస్తవానికి ఎన్నికలు జరుగుతున్నాయి అంటే మొన్న మధ్యన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి విధ్వంసాలు జరిగినాయి. అంతకుముందు జరిగినప్పుడు ఇలాంటి ప్రతి ఎన్నిక జరుగుతున్నప్పుడు పల్నాడు ప్రాంతంలో కానీ రాయలసీమలో కానీ ఇలాంటి కొన్ని వాటినే కదా సమస్యాత్మక ప్రాంతాలు అంటారు. ముందుగానే వాటిని గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు, ప్రత్యేక నిఘా పెడతారు. అంత చర్యలు తీసుకున్నా, నిఘా పెట్టినా సరే పోలింగ్ రోజు మొదలైన వివాదాలు 4 రోజులైనా ఇంకా చల్లారలేదు. ఆ హింస ఇంకా